దేవుని బిడ్డలారా, ఈ కుక్కల గురించి జాగ్రత్త అంటున్నారు. దావీదు రాజుకు ఈ కుక్కలతోనే ప్రాబ్లం. నిజంగా కుక్కలు సింహాలు వచ్చినాయి అనుకోండి, సింపుల్గా కొట్టి చంపేస్తాడు ఆయన. అంత చిన్న పిల్లవాడు, లేత ప్రాయము కలిగిన రూపసి, ఎర్రనివాడు, చక్కని కన్నులవాడు, చిన్నవాడు, తండ్రి గొర్రెలను కాయుచుండగా, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో తండ్రి యొక్క గొర్రెలను మందలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా దాన్ని తరిమి కొట్టి చంపేశాడు అంతే. తర్వాత యుద్ధ కళలో ఆరితేరినాడు, యుద్ధశాలి, శూరుడు, ధైర్యశాలి. కుక్కలకు భయపడతాడా? సింపుల్గా కొట్టి చంపేస్తాడు అంతే. కానీ ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే అవి ఆత్మ సంబంధమైన దుష్ట శక్తులు అని అర్థం. కుక్కలు అపవిత్ర జంతువులు. ఇక ఆ సబ్జెక్టులోకి వెళ్తే చాలా టైం పడుతుంది. అపవిత్రమైన జంతువులు కుక్కను తినకూడదు, అది అపవిత్రమైన జంతువు. దానికి అపవిత్రమైన ఆహారపు అలవాట్లు, దానికి ఏది నిషిద్ధం కాదు, అన్నీ తింటాయి అశుద్ధంతో సహా, ఏదైనా తింటుంది. దానికి నియమ నిబంధన లేదు. అది ఎంత తిన్నా అది తిండికి ఆతురపడుతుంది. కుక్క అంటే విశ్వాసానికి ప్రతీక, చాలా నమ్మకమైన జంతువు. కుక్క లాంటి విశ్వాసపాత్రుడు అని కూడా మనం చెప్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా విశ్వాసపాత్రులుగా ఉంటాయి అవి. మంచి చేద్దామనుకున్న వాడికి, ఒకరిని చంపాలి, కొరకాలి, వాడిని నరకాలి, వాడిని నాశనం చేయాలి అనుకున్న వాడికి కూడా నమ్మకంగా ఉంటాయి. యజమాని ఏం చెప్తే అది చేయాలంతే తప్ప మంచి చెడులో విచక్షణ దానికి ఉండదు. జంతువు కదా మరి. అలాగా ఇంకొకరికి కీడు చేయడానికి ఎవరైతే దయ్యము శక్తులను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కుక్కలే. ఒకరిని చంపాలి, పాడు చెయ్యాలి, నాశనం చెయ్యాలి అని ఎవరైతే మంత్రశక్తులను ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కుక్కలే. అది కుక్కల సామ్రాజ్యం, అపవిత్ర సామ్రాజ్యం, అపవిత్రాత్మల సామ్రాజ్యం. వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి. అంటే ఏం చేయాలి జాగ్రత్త? ప్రార్థనలో వాళ్ళను కూడా బంధిస్తూ ఉండండి, అంతే మనం చేయాల్సిన జాగ్రత్త. ప్రార్థనలో ఈ కుక్కలను బంధించాలి, ఈ చీకటి శక్తులను బంధించాలి.